ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ రియల్ వరల్డ్. అంతే. నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సినిమా ఫ్లాప్ అని? సినిమా మూవీలా చూడండి అంతే. మనం బయట చేయలేం కాబట్టి మూవీలో ఎలా చేస్తే బాగుంటుంది అని చూపిస్తున్నారు అంతే. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ కనబడింది అంటున్నారు. మేబీ. ఓవరాల్ ఏం చెప్తారు గేమ్ చేంజర్ గురించి? గుడ్ టు వాచ్. హీరోయిన్స్ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? ఎస్ ఫ్యామిలీతో వాచ్. గుడ్ అంటే పిల్లలతో కూడా వాచ్ చేసేటట్టు ఉంది మూవీ. ఇట్ ఈస్ ఎ లెర్నింగ్. పిల్లలకు కానీ ఏదైనా నేర్చుకోవడానికి మంచి పాజిటివ్ థింగ్స్ తీసుకుంటే నేర్చుకోవడానికి ఉంది. ఎన్ని పవర్స్ ఉంటాయి, ఒక ఎలక్షన్ కమిషన్కి ఎన్ని పవర్స్ ఉంటాయి అనేది క్లియర్గా కనిపించింది. అంటే కలెక్టర్ ఎంత వరకు చేయగలుగుతారు, ఏ అతని పవర్స్ని యూటిలైజ్ చేసుకుంటే ఎంతవరకు హీ కెన్ యూజ్ ఇట్ అనేది రియల్ పిక్చర్ కనిపించింది. అట్లా ఏం లేదు, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాలిటిక్స్ అన్నట్టు అంతే. అట్లా స్టోరీ లైన్ కూడా అంటే మామూలు ఒకే ఒక్క సినిమా ప్లస్ భారతీయుడు కొంచెం కనెక్ట్ అయినట్టు ఆ రూట్లో అంటే కరప్షన్ అనేది అన్ని సినిమాలలో ఒక్కొక్క రోల్గా ఉంటుంది కదా, దేని ఇండివిజువాలిటీ దానిదే అన్నట్టు అంతే. చాలా బాగుంది, రియలిస్టిక్గా ఉంది, చాలా రియలిస్టిక్గా ఉంది. అప్పన్న క్యారెక్టర్ వచ్చేసి రంగస్థలంలో హీరో రామ్ చరణ్ గారు కనిపించారు. అండ్ నార్మల్గా రామ్ నందన్ అనే క్యారెక్టర్ అయితే నార్మల్. లేదు ఆచార్య అయితే అనుకోలేము, ఎందుకంటే ఆచార్య కంప్లీట్ స్టోరీ జోన్ డిఫరెంట్, దీని స్టోరీ జోన్ డిఫరెంట్. మరి అంత రిజల్ట్ వైజ్ ఆచార్య అట్లయితే కాదు. సో ఇది అంత కంప్లీట్ ఫ్లాప్ అని చెప్పలేము. లైక్ ఇట్స్ జస్ట్ ఒక యావరేజ్ ఫిల్మ్. నాకు స్టోరీ వైజ్ మైనస్ అనిపించింది. లైక్ అంటే ఎందుకంటే స్టోరీ ఆల్రెడీ పాత పాయింటే, లైక్ ఇదివరకు ఉన్న మనం మూవీస్లో చూసాము. బట్ ఆ టేకింగ్ వైజ్ కొంచెం మైనస్ అనిపించింది. ఎక్కడో అంటే చాలా కొన్ని ఫస్ట్ హాఫ్లో అయితే కొంచెం ల్యాగ్ అనిపించింది, ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. దానివల్ల ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతున్నారు, డౌన్ అయిపోతున్నారు. సడన్గా మళ్ళీ ఒక ఎలివేషన్ వస్తుంది, దీనివల్ల కొంచెం అక్కడ మైనస్ అనిపించింది నాకు. శంకర్ పని అయిపోయిందని అనుకోలేము. లైక్ అంటే ఇప్పుడు భారతీయ 2 కూడా మనకు రిజల్ట్ కొంచెం ఫ్లాప్ అయింది, ఇది కూడా కొంచెం యావరేజ్ ఉండడం వల్ల అట్లా అనుకోలేము. బికాస్ ఒక కంబ్యాక్ రావాలని అనుకుంటాం. ఇది వరకు మంచి మంచి హిట్స్ ఇచ్చారు ఆయన, ఒక అపరిచితుడు, భారతీయుడు. యా కొంచెం అంటే మనము సజెషన్ ఇచ్చేంత పెద్దవాళ్ళం కాదు. సో వాళ్ళు ఇంకా స్టోరీ డెవలపింగ్ దాంట్లో, ఇప్పుడు ఈ స్టోరీ కార్తిక్ సుబ్బరాజు ఇచ్చారు. సో ఆబ్వియస్లీ కొంచెం స్టోరీ సెలక్షన్లో వాళ్ళు కూడా ఇప్పుడున్న కరెంట్ దానికి ఎట్లా ఎంగేజింగ్ చేయాలనేది కొంచెం మేబీ చూసుకుంటే సరిపోతుందేమో. కానీ బట్ అట్లా అయితే ఏం లేదు. లైక్ అంటే నో అట్లా మనం ఏం చెప్పలేము. రామ్ చరణ్ అంటే అవార్డ్స్ అంటే అవార్డ్స్ వైజ్ కాకుండా ఇండిపెండెంట్గా ఒక రామ్ చరణ్ గారు యాక్టింగ్ చూస్తే మటుకు నేను చెప్పినట్టుగా కూడా చిరంజీవి గారి తర్వాత మరో చిరంజీవి గారిలో యాక్ట్ చేసినట్టు మనకు టాలీవుడ్లో ఉన్నారంటే అంత డిగ్నిటీగా యాక్ట్ చేసినట్టు అంటే అది రామ్ చరణ్ గారు మాత్రమే. ఆయన చాలా బాగా చేశారు 3 క్యారెక్టర్స్. సో అవార్డ్స్ అనేటిది అట్లా ఏం లేదు. డెఫినెట్గా లైక్ ఐ మీన్ నో అట్లానే ఏం లేదు. ఆబ్వియస్లీ లైక్ అంటే కొంచెం ఆబ్వియస్లీ ఉంటుంది. సో బాబాయ్ కాబట్టి కొంచెం ఆ కైండ్ ఆఫ్ మేనరిజమ్స్ ఉంటాయి. సో దానికి అట్లా ఏం లేదు. బట్ స్పెషల్గా ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా చూపించాలన్నట్టుగా అయితే సీన్స్ ఏం లేవు. బట్ మేనరిజమ్స్ ఉంటాయి. రామ్ చరణ్ గారి కంటే లైక్ ఇప్పుడు RRR మూవీ వచ్చింది. లైక్ అది ఎట్లా హిట్ అయిందో ఫ్యూచర్ మీకు తెలుసు. సో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఫిలిం పడితే ఇంకా బాగుంటుంది. సో అంటే ఎందుకంటే ఆయన యాక్టింగ్లో ఇంకా మూవీ బై మూవీ చాలా డెవలప్ అవుతున్నారు. సో ఇంకొక సాలిడ్ క్యారెక్టర్ పడితే కనుక, ఇంకొక మంచి స్ట్రాంగ్ స్టోరీ పడితే కనుక డెఫినెట్గా మీరు అన్నట్టు ఆయన రికార్డ్స్ బ్రేక్ చేసేస్తారు కంప్లీట్. సారీ హీరోయిన్స్ వాట్ ఎవర్ వాళ్ళ క్యారెక్టర్ పరంగా ఎంతైతే స్టోరీ ఉందో లైక్ అదే అంటే ఒక కంప్లీట్ కంటెంట్ ఓరియంటెడ్ అనే అనలేము. అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది, ఎందుకంటే స్టోరీలో తను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. సో కియారా అద్వానీ లైక్ ఐ మీన్ ఆఫ్ కోర్స్ లైక్ కొంచెం లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ కొన్ని గ్లామర్ రోల్ కానీ ఉంటుంది. బట్ అంజలి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అప్పన్న వైఫ్గా లైక్ కంప్లీట్గా తను ఒక స్టోరీలో ఉంటూ లైక్ అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్తో ప్లే చేశారు అంజలి. రాజకీయ పరంగా జగన్ గారి మీద సెంటర్ లేచినట్టుగా కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని డైలాగులు ఉన్నాయి, అలాంటిది ఏమైనా అనిపించిందా? లేదు అట్లా అయితే ఏం అనిపించలేదు. అంటే మనం చూసే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు కంప్లీట్ జగన్ గారిని అన్నట్టుగా అయితే అట్లా ఏమీ అనిపించలేదు. సో ఒక నార్మల్ మూవీ అంతే, ఏదో ఏపీ పాలిటిక్స్ మీద కానీ జగన్ గారి మీద ట్రోల్ చేసినట్టుగా నాకైతే అట్లా ఏమీ అనిపించలేదు. లైక్
సో కలెక్షన్స్ అంటే డిపెండ్స్ ఆన్ ది టాక్ ఆబ్వియస్లీ. ఇప్పుడు అంటే మూవీ ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. సో ఒక ఆబ్వియస్లీ యావరేజ్లో అని నేనైతే ఫీల్ అవుతున్నా. సో కలెక్షన్స్ వైజ్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చేమో, దాని మీద పడుతుంది ఆబ్వియస్లీ. సో యా కొంచెం అంటే ఎంత అని చెప్పలేను, బట్ యా. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సో సినిమా అంటే ఇక కొంచెం కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇప్పుడు నేను కూడా రామ్ చరణ్ ఫ్యానే, లైక్ ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వస్తాము. సో జెన్యున్గా చెప్పాలంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం రీచ్ అవ్వలేదనే చెప్పాలి. సో కొంచెం దాని పరంగా అయితే ఎక్స్పెక్టేషన్స్ వైజ్ కొంచెం యా కొంచెం నార్మల్గా ఫిలిం వైజ్ చూస్తారు. మ్యూజిక్ అండ్ కొరియోగ్రఫీ ఎలా అనిపించింది? మ్యూజిక్ లైక్ కొంచెం సాంగ్స్ వైజ్ ఆల్రెడీ విన్నాం మనం, కొన్ని ఒకటి రెండు సాంగ్స్ క్యాచీగానే ఉన్నాయి. కాకపోతే కొరియోగ్రఫీ అక్కడక్కడ స్టెప్స్ బాగున్నాయి, బట్ అక్కడక్కడ కొంచెం ఆ క్లమ్సీనెస్ కనిపించింది. లైక్ అంటే నాట్ టు కమెంట్, అంటే అంత పెద్ద అట్లా కమెంట్ చేయడానికి కాదు కానీ, బట్ కొంచెం క్లమ్సీగా అట్లా అని అనిపించింది. లైక్ ఎందుకంటే లైక్ ఇదివరకు ఇప్పుడు మనము శంకర్ గారి మూవీస్ చూసాం, శివాజీలో కొంచెం హై స్టాండర్డ్ కొంచెం అక్కడక్కడ ఎక్కువ ఉంటాయి. సో అట్లా అయితే ఉన్నది, ఆ గ్రాండ్ లుక్ అయితే ఉన్నది సాంగ్స్లో కానీ, బట్ కొంచెం అక్కడక్కడ కొంచెం క్లమ్సీనెస్ కనిపించింది కానీ, బట్ ఓవరాల్ యా ఓకే. రామ్ చరణ్ గారు ఆయన ఇచ్చిన బట్ ఆయనతో చేశారు. యా థ్యాంక్ యూ బ్రదర్.